Hi students, this is Valluri Ayyappa and welcome to my channel SVU Educational World for Learning, and subscribe and click on bell icon to get more notifications, and like, comment and share to your friends. And already మనము maximum power transfer theorem for the AC circuits అని చూడడం జరిగింది. థియరిటికల్ ప్రకారం జరిగింది. దానిలో there are three different cases. Case 1, case 2, case 3 depends upon the load resistance and load impedance, but ఇది వ్యారీ అవుతుంది అన్నమాట. ఓకేనా, దిస్ ద ఏసీ సర్క్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము అవి చూద్దాం. కేస్ 1 అనేది ఎలా ఉంటుందని కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే, దానికన్నా ముందు ఏంటంటే సింపుల్ ఒక డయాగ్రామ్ చూద్దాం. ఓకేనా, సింపుల్ ఒక డయాగ్రామ్ చూసినట్లయితే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఎందుకు ఉపయోగించుకున్నాము? సోర్స్ నుంచి ఏదైతే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ టోటల్ ఎనర్జీ అనేది డెస్టినేషన్కి చేరుకోవాలి. సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ షుడ్ ట్రాన్స్ఫర్ టు ద డెస్టినేషన్. ఓకేనా, ఎప్పుడు జరుగుతుంది అని అంటే సోర్స్ ఇంపిడెన్స్ రెసిస్టెన్స్, సోర్స్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్. ఓకేనా, సోర్స్ ఇంపిడెన్స్ ఆర్ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందంటే కనుక మ్యాక్సిమం పవర్ షుడ్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్. డీసీ సర్క్యూట్స్కి అయితే ఓన్లీ రెసిస్టర్స్ గురించి మాట్లాడుకుంటాము. ఏసీ సర్క్యూట్స్లో అయితే రియాక్టెన్స్ అని రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ రావడం జరుగుతుంది. ఇక్కడ కేస్ వన్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ కేస్ కనుక చూసుకున్నట్లయితే ఈ లోడ్ రెసిస్టర్ ఏదైతే ఉందో ద లోడ్ సైడ్ షుడ్ ఓన్లీ ఇట్ ఈస్ కన్సిస్ట్ విత్ ఆర్ఎల్, ఓన్లీ ద లోడ్ ఈస్ కన్సిస్ట్ విత్ ఓన్లీ ఆర్ఎల్. ఓకేనా, అండ్ సోర్స్ సైడ్ ఈజ్ హ్యావింగ్ ద ఇంపిడెన్స్ that is called as source impedance, and source impedance means ZS is equal to source resistance plus JXS. ఓకేనా, మనం కనుక ఏసీ సర్క్యూట్స్ని కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఏసీ సర్క్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ సర్క్యూట్స్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే ద ఏసీ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఇంపిడెన్స్ ఈస్ కన్సిస్ట్ విత్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. ఓకేనా, ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2ని కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే the load impedance, the load side అనేది the load side is connecting with impedance that is indicated by ZL. It is consist with RL plus JXL, and source impedance is consist with ZS is equal to RS plus JXS అన్నమాట. ఓకేనా, ఇది నెక్స్ట్ కేస్ 3 కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏముంటుందంటే ఎక్సెస్ లోడ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓన్లీ ఆర్ఎల్ మాత్రమే వ్యారీ చేస్తాము. ఇట్ ఈస్ ద ఎక్స్ఎల్ ఏదైతే ఉందో అది దిస్ ఈస్ ద కాన్స్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సోర్స్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ZS RS ప్లస్ JXS. ఓకేనా, ఫస్ట్ కేసులో అయితే కనుక ఏం వ్యారీ చేయ ద వేరియబుల్ లోడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ఎల్ ఓన్లీ. నెక్స్ట్ కేసులో అయితే వేరియబుల్ లోడ్ ఈస్ కాల్డ్ యాజ్ ZL అనేది వేరియబుల్. థర్డ్ కేసులో వచ్చేసి ఏదైతే ఉందో జెడ్ఎల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ఎల్ అవుతుంది, ఆర్ఎల్ అవుతుంది. ఈ ఎక్స్ఎల్లో ఆర్ఎల్ ఏదైతే ఉందో ఓన్లీ ఆర్ఎల్ ఈజ్ ద వేరియబుల్ కాంపోనెంట్. ఓకేనా, దిస్ ఈస్ ద సింపుల్ కేసెస్ ఇన్ ది ఏసీ ఫండమెంటల్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే కేస్ 1 చూద్దాము. కేస్ 1లో మనం ఏం మాట్లాడుకున్నాము? ఓన్లీ ఆర్ఎల్ మాత్రమే వ్యారీ అవుతుంది అని మాట్లాడుకున్నాం. ఓకేనా, కేస్ 1లో సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్ కన్సిస్ట్ విత్ ఏసీ సోర్స్. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏసీ సోర్సు వోల్టేజ్ విఎస్. దీనికి సోర్స్ ఇంపిడెన్స్ ఉంటుంది కదా, ద సోర్స్ ఇంపిడెన్స్ ఈజ్ ఇండికేటెడ్ బై ZS. ఓకేనా, దానికి ఏం కనెక్ట్ చేస్తాము? ఫస్ట్ కేస్ 1లో ఓన్లీ రెసిస్టర్ మాత్రమే లోడ్గా కనెక్ట్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేరియబుల్ రెసిస్టర్, దట్ ఈస్ లోడ్ రెసిస్టర్ ఈస్ ఇండికేటెడ్ బై ఆర్ఎల్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ZS సోర్స్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ కన్సిస్ట్ విత్ RS ప్లస్ JXS. సోర్స్ రియాక్టెన్స్, RS అంటేనేమో సోర్స్ రెసిస్టెన్స్, XS అంటేనేమో సోర్స్ రియాక్టెన్స్ అని అంటాం. దిస్ ద ఏసీ సోర్సు, ఇది ఈజ్ VS, ద కరెంట్ డైరెక్షన్ ఈజ్ అప్వర్డ్ డైరెక్షన్. కరెంట్ ఎలా పాస్ అవుతుందంటే కనుక ఇలా పాస్ అవుతుంది, దట్ ఈస్ ఇండికేటెడ్ బై I అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ కనుక మనం టోటల్ వోల్టేజ్ ఎంత అవుతుంది? వోల్టేజ్ ఈజ్ ఇండికేటెడ్ బై వోల్టేజ్ సోర్స్. దిస్ ద వోల్టేజ్
సో సర్క్యూట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వోల్టేజెస్ దట్ ఈస్ విఎస్ వోల్టేజ్ సోర్స్. మరి టోటల్ జడ్టీ ఏమవుతుంది, ఇక్కడ జడ్టీలు రెండు ఉన్నాయి. ఏంటి జడ్టీ ఏమవుతుంది, జడ్ఎస్ ఒకటి, నెక్స్ట్ ఆర్ఎస్. ఓకేనా, ఈ రెండింటికి సిరీస్లో ఉన్న దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే జడ్ఎస్ అంటే ఏంటి అంటే ఆర్ఎస్ ప్లస్ జేఎక్స్ఎస్ ప్లస్ ఆర్ఎల్ అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు మనకు తెలుసు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ ఏ ప్లస్ ఐబీకి మ్యాగ్నిట్యూడ్, ఇది కాంప్లెక్స్ ఫార్మాట్. దీనికి మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకేనా, ఇక్కడ ఇది మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫార్ములా అనమాట. ఓకేనా, ఇక్కడ సేమ్ యాస్టిస్ ఇక్కడ కూడా ఏంటంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫార్మాట్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ ఫార్మాట్ కావాలంటే టోటల్ జడ్టీ, ఇట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ జడ్టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. రెసిస్టర్లు ఏమున్నాయి, ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్, దిస్ ఈజ్ ఏ. ఓకేనా, హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ హోల్ స్క్వేర్, ఇదంతా ఏంటిది అంటే స్క్వేర్ రూట్. ఓకేనా, ఎక్స్ఎస్ స్క్వేర్ రూట్ అనమాట. ఇప్పుడు నాకు ఐ వాల్యూ కావాలి, నా కరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఐ వాల్యూ కావాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి ఫార్ములా, విఎస్ డివైడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జడ్టీ యొక్క మ్యాగ్నిట్యూడ్. విఎస్ అంటే ఏంటి, వోల్టేజ్ సోర్స్ విఎస్ డివైడ్ బై జడ్టీ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఓకేనా, జడ్టీ మ్యాగ్నిట్యూడ్ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్, దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ ఐ. ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను అంటే పవర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను. పవర్కి ఫార్ములా ఏంటి చూద్దామా, పవర్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ కరెంట్ స్క్వేర్ ఇంటూ లోడ్ రెసిస్టర్ ఎంత అయితే ఉందో దట్ ఈస్ లోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేది కదా, అందుకని లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్ వేసుకున్నాం. ఈ ఐ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ఐ వాల్యూ చూడండి, దిస్ ఈజ్ ద ఐ వాల్యూ. ఈ ఐ వాల్యూని తీసుకుని వచ్చి ఇక్కడ కనుక ప్లేస్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందండి, విఎస్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ డివైడ్ బై ఐఎల్. ఇదేంటిది ఇక్కడ విఎస్ స్క్వేర్ డివైడ్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్. మర్చిపోయినా ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటుందిగా, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ దీనికి స్క్వేర్ రూట్ ఉంటుంది అంతేనా, దీనికి ఏముంటుంది స్క్వేర్ రూట్, ఇక్కడ ఏమవుతుంది హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనం మిగిలేది ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఆర్ఎల్, మనకు మిగిలేది ఏం మిగులుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే విఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఎస్ స్క్వేర్ ప్లస్ ఆర్ఎల్ అనేది మనకు ఫైనల్గా మిగలడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమి మిగులుతుంది చూడండి, మనకి పవర్ P ఈజ్ ఈక్వల్ టు విఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ అనమాట. ఇది మనకి మిగలడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫైనల్ కండిషను ఏ కండిషన్ దగ్గర అయితే కనుక మనకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే వచ్చినటువంటి పవర్ మన కండిషన్ ఉంది ఏంటిది, ద డెరివేటివ్ ఆఫ్ డిపి విత్ రెస్పెక్ట్ టు ద ఆర్ఎల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ చేయాలి. ఏదైతే పవర్ వచ్చిందో ఆ పవర్ని డెరివేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఈక్వల్గా చేస్తే అప్పుడు మనకి ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ దగ్గర ఏంటంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ దీనికి నేను ఏం చేస్తానంటే కనుక డిపి డివైడెడ్ బై డిఆర్ఎల్, ఇక్కడ ఏది వేరియబుల్ అనేది లోడ్ రెసిస్టర్, ఆర్ఎల్ అనేది వేరియబుల్ కాబట్టి నేను చేస్తాను డి బై డిఆర్ఎల్. ఇక్కడ పైన మిగిలిన చూడండి విఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్. ఓకేనా, ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే డియూ బై వి డివైడ్ బై ఎక్స్ అనే ఫార్మాట్లో ఉంది. అప్పుడు ఏంటి ఫార్ములా ఏంటి అక్కడ మనకి వి ఇంటూ డియూ బై డియూ మైనస్ యూ ఇంటూ డివి డివైడెడ్ బై వి స్క్వేర్, ఇది మన ఫార్ములా. ఇక్కడ యూ వచ్చేసాము ఆర్ఎల్, వి వచ్చేసాము ఇదనమాట ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు విఎస్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ బయట తీద్దాం, విఎస్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట తీద్దాం, విఎస్ స్క్వేర్. ఓకేనా, దేనికి ఈక్వల్ చేయాలి, జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. విఎస్ స్క్వేర్ ఇంటూ దీని అలా ఉంచండి. ఇక్కడ వి అంటే ఏమనుకున్నాం, ఇక్కడ వి అంటే ఆర్ఎస్
వి అంటే వచ్చేసి మనకి ఏమవుతుంది అక్కడ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఓకేనా ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ ఓకేనా ఇంటూ దేనికి డెరివేటివ్ చేస్తున్నాం డిఎల్ వి అంటే ఏంటి ఇక్కడ యూ అంటే ఆర్ఎల్ కదా ద డెరివేటివ్ ఆఫ్ ఆర్ఎల్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్ ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది డిఆర్ఎల్ డివైడ్ బై డిఆర్ఎల్ అంతేనా నెక్స్ట్ మైనస్ వి మైనస్ తర్వాత ఏమవుతుంది యూ కదా యూ అంటే ఏంటి ఇక్కడ ఆర్ఎల్ ఇంటూ వి అనమాట డివి వి అంటే ఏంటి ఇక్కడ దీన్ని కనుక డెరివేటివ్ చేసుకున్నట్లయితే మనము ఓకేనా దీన్ని డెరివేటివ్ చేసుకున్నట్లయితే ద డెరివేటివ్ ఆఫ్ దిస్ ఈజ్ కాన్స్టెంట్ అంటే జీరో ప్లస్ అంటే ఏం మిగులుతుంది దీనికి డెరివేటివ్ మిగులుతుంది దీనికి డెరివేటివ్ కనుక చేసుకున్నట్లయితే దాన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుందంటే కనుక డి బై డిఆర్ఎల్ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ దీని డెరివేటివ్ అవుతుంది 2 అనేది ఇటు వస్తుంది కదా n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఓకేనా 2 ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ అనేది ఫైనల్గా రావడం జరుగుతుంది ఇంటూ మళ్ళీ ఈ ఎక్స్ ఏదైతే ఉందో లోపల ఉందో దాన్ని డెరివేటివ్ చేయాలి డి బై డిఆర్ఎల్ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ ఇక్కడ ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 మిగిలింది ఏంటిది ఇక్కడ డిఆర్ఎల్ డివైడ్ బై డిఆర్ఎల్ అంటే 1 టోటల్గా ఇదంతా 1 అయిపోయి ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది అంటే ఇది మిగలడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా డివైడెడ్ బై ఇంకేముంది వి అంటే ఏంటమ్మా ఇది వి అంటే ఇది కదా ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ ఫైనల్గా స్క్వేర్ ఓకేనా ఫైనల్గా ఏమవుతుంది అక్కడ స్క్వేర్ దీన్ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి 0కి ఈక్వల్ చేసుకోవాలి ఓకేనా 0కి ఈక్వల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి జీరోకి ఈక్వల్ చేసినట్లయితే కనుక చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ ఉన్నదాన్ని 0 చేసేద్దాం ఓకేనా ఇటు అటు పక్కకి వెళ్ళిపోతే ఏమవుతుంది మిగతాదంతా చూడండి ఒకసారి మిగతా ఇదంతా ఏమవుతుంది చూడండి ఇదిగోండి ఈ విఎస్ స్క్వేర్ మల్టిపుల్ చేస్తుంది ఇటు పక్క వచ్చేసరికి డివైడ్ చేస్తుంది డివైడ్ విఎస్ స్క్వేర్ అంటే 0 ఏదైతే ఉందో ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో డినామినేటర్ ఇటు పక్క వచ్చేసి మల్టిపుల్ చేస్తుంది 0 అంటే ఈ టర్మ్ పోతుంది ఈ టర్మ్ పోతుంది ఇక్కడ ఎంత మిగులుతుంది ఇక్కడ 1 మిగలడం జరుగుతుంది ఓకేనా ఇక టోటల్గా ఎంత మిగులుతుందంటేనమ్మా ఇక్కడ 1 మిగలడం జరుగుతుంది ఇది డిఆర్ఎల్ బై ఇప్పుడు ఏం మిగులుతుంది చూడండి మనకు ఫైనల్గా ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ మైనస్ ఇదంతా ఉంది కదా ఆర్ఎల్ ఇంటూ 2 ఆఫ్ ఆర్ఎల్ ప్లస్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్గా మనకి ఏం మిగిలిందంటే ఇది మిగిలింది మొత్తాన్ని దీన్ని మనం సపరేట్గా రాసుకున్నట్లయితే ఓకేనా నెక్స్ట్ స్లైడ్లో చూడండి ఇప్పుడు ఏముందో మనకేం మిగిలిన ఇక్కడ అంటే చూడండి ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం మిగిలింది ఇక్కడ ఆర్ఎల్ మైనస్ ఆర్ఎల్ ఇంటూ 2RL ప్లస్ ఆర్ఎస్ ఓకేనా ఇక్కడ కన్సిడర్ చేసుకున్నట్లయితే మనము మైనస్ 2RL ఇంతేనా 2RL ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అదే కదా ఉన్నది ఆర్ఎల్ ఇంటూ ఆర్ఎల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి ఏ స్క్వేర్ ఆర్ఎస్ స్క్వేర్ ప్లస్ ఆర్ఎల్ స్క్వేర్ మైనస్ ప్లస్ 2RS ఇంటూ ఆర్ఎల్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ మైనస్ మల్టిపుల్ చేయండి 2RL ఇంటూ ఆర్ఎస్ మైనస్ 2RL స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి 2RS ఆర్ఎల్లో మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి ఇది ఏమవుతుంది మైనస్ ఆర్ఎల్ స్క్వేర్ అవుతుంది ఆర్ఎస్ స్క్వేర్ మైనస్ ఆర్ఎల్ స్క్వేర్ ఓకేనా మైనస్ ఆర్ఎల్ స్క్వేర్ ఇంకేం మిగిలింది ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వడం జరిగింది ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 0 నేనేం చేశాను ఇక్కడ చూడండి
ఈ ఆర్ఎల్ ఏదైతే ఉందో ఆర్ఎల్ని ఇటు పక్క తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆర్ఎస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను స్క్వేర్ ఏదైతే ఉందో ఇటు తీసుకుని వస్తాను. ఆర్ఎస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్. ఇది ఆర్ఎస్ కదమ్మా, ఆర్ఎల్ స్క్వేర్ రూట్. దీన్ని మనము కాంప్లెక్స్ ఫార్మాట్లో రాసుకుంటే ఏంటి, ఆర్ఎస్ ప్లస్ జేఎక్స్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్. ఓకేనా. దిస్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫైనల్ ఫార్ములా ఫర్ ది ఫైండింగ్ ఆర్ఎల్. ఓకేనా. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తాము, మ్యాక్సిమం పవర్, ద మ్యాక్సిమం పవర్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్. ఓకేనా. ఎప్పుడు ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ ప్లస్ జేఎక్స్ఎస్ అవ్వాలి, లేదనుకుంటే ఆర్ఎస్ స్క్వేర్ ప్లస్ ఓకేనా ఎక్స్ఎస్ స్క్వేర్ రూట్ ఆఫ్. అంటే ఏంటిది, ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సోర్స్ రెసిస్టెన్స్ ప్లస్ సోర్స్ రియాక్టెన్స్. దానికి ఏంటి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి స్క్వేర్, దట్ ఈస్ ద ఆర్ఎల్. దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ది కేస్ 1. ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేస్ 1తో కేస్ 1 ఫైనల్ ఫార్ములా ఈ కేస్ 1 ఒకటి నేర్చుకుంటే చాలన్నమాట. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ డెరివేషన్ అంతా అవసరం లేదు. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.